నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రాణహిత నది పరివాహక ప్రాంత సిరివంచ అర్జునగుట్ట వెర్రి పాయింట్ సందర్శించి వరద ఉధృతిని తెలుసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సిపి ఎం శ్రీనివాస్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన ఒల్లది సాయి చరణ్ క్రీడాకారునికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఆదిలాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మార్క నవీన్ కుమార్ గౌడ్ నీట మునిగి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎకరానికి 20,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉన్న పెర్రీ పాయింట్ ను సందర్శించి ప్రాణహిత వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారీగా వర్షాలు కురుస్తున్నందున ప్రాణహిత నది వరద పరిస్థితిని తెలుసుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన సహాయక చర్యలు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించినట్లు, వరదల వలన ఇబ్బందులు ఏర్పడిన సమయంలో రక్షణ చర్యలు చేపట్టేందుకు వెంటనే స్పందించి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు శిక్షణ పొందిన సిబ్బంది, వాటర్ బోర్డు, పోలీస్ టీంలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ముంపునకు గురైన ప్రజలు అధైర్యపడవద్దని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జిల్లా పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే 100 నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు. సిపి వెంట మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీరాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, నీల్వా ఎస్ఐ శ్యామ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి. అలాగే ఈ ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఎవరైనా చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్, డిడిఆర్ఎఫ్ ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలుసు ఒక 1 month కింద బిఫోర్ వర్షాలు రాకన ముందే ఒక డెమో చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న టీం అంతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్గా ఉన్నారు. తర్వాత మనకు ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, ఒక బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్, తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇన్ కేసు ఎవరన్నా ఇట్లాంటి స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి వీఆర్ రెడీ. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్లో ఎట్లా ఉంది, దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క పరిస్థితిని చూసుకోవడానికి ఇక్కడ సర్వేకి రావడం జరిగింది. అలాంగ్ విత్ మై డీసీపీ భాస్కర్ అండ్ అడిషనల్ డీసీపీ రాజు గారు, అందరూ మా టీం అంతా. సో ఫార్ అయితే మనకు ఏమీ ఇబ్బంది లేదు, ఇప్పటికి ఎలాంటి సిచ్యువేషన్స్ మనకు తారసపడలేదు. బట్ కొన్ని విలేజెస్ మాత్రం కాజ్వేస్ కట్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ ఈదర్ వే ఆగిపోయింది. బట్ వాళ్ళకి వేరే ఆల్టర్నేట్ రూట్ మాత్రం అన్నిటికీ ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆల్టర్నేటివ్ ఉంది. బట్ వేరెవర్ ఎక్కడైతే ఇష్యూస్ వాటర్ ఫ్లో ఎక్కువై పబ్లిక్ లోపలికి వెంచర్ చేయకుండా మా డిపార్ట్మెంట్ అంతా కానిస్టేబుల్స్, తర్వాత హోంగార్డ్స్, ఎస్ఐస్ తన కంటిన్యూస్ మానిటర్లో ఉన్నారు ఆ విలేజెస్ అన్ని చూసుకుంటూ. సో ఫార్ సో గుడ్. పబ్లిక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటర్ చూడడానికి కానీ, అడ్వెంచర్ చేయడానికి కానీ, అట్లాంటిది ఏదైనా టూరిస్ట్ దాంట్లో అట్లా వచ్చేసి స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది, దూరంగా ఉండాలి. ఆల్మోస్ట్ అవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదు, ఎందుకంటే మళ్ళీ క్లౌడ్ బస్ట్ కావే ఛాన్స్ ఉంది కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాణహితలో వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఒక్కోసారి లెవెల్స్ దాటుతున్నాయి. అలాగే ఈ ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉందో దాంట్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్ని ఎంతవరకు సేఫ్గా ఉన్నాయి, తర్వాత మనము ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఎవరైనా చిక్కుకొని పోతే వాటర్లో ఆర్ ఏదైనా ప్రాణాపాయం స్థితిలో ఉంటే మన యొక్క ఎన్డీఆర్ఎఫ్ టీమ్, డిడిఆర్ఎఫ్ ఆల్రెడీ మేము ఇంతకుముందు మీకు తెలుసు ఒక 1 month కింద బిఫోర్ వర్షాలు రాకన ముందే
ఒక డెమో చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న టీం అంతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్గా ఉన్నారు. తర్వాత మనకు ఎక్విప్మెంట్ కూడా వచ్చింది, ఒక బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్, తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది. ఇన్ కేస్ ఎవరన్నా ఇట్లాంటి స్టాండర్డ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి వీఆర్ రెడీ. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్లో ఎట్లా ఉంది, దాని తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క పరిస్థితిని చూసుకోవడానికి ఇక్కడ మంచిర్యాల జిల్లాలో నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ అండ్ సీఈఓ మార్క నవీన్ కుమార్ గౌడ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిల హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల పట్టణంలో ట్రైనీ ఫిట్నెస్ సెంటర్లో ట్రైనీగా పనిచేస్తున్న ఒల్లది సాయి చరణ్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్న సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ మాజీ అడిషనల్ డీఎస్పీ చేతుల మీదుగా మార్క నవీన్ కుమార్ గౌడ్ 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని, ఆగస్టు 17, 18, 19 తేదీల్లో ఐసీఎన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న నేషనల్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొనేందుకు మంచిర్యాల జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్న సాయి చరణ్ అనే క్రీడాకారునికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల 6వ వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేత రమేష్, కిరణ్, అజయ్ వర్మ, నల్ల శంకర్, గోపి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నవీన్ కుమార్ గౌడ్ అండి. నేను వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ మరియు శ్రీనివాసం ఇన్ఫ్రా డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ నేను. ప్లస్ నా మిత్రులు గురు సమానులు డాక్టర్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు రవికుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ నేను కలిసి ఈ అబ్బాయికి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఐసీఎన్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఏదైతే ఉందో పోటీ, ఆ పోటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉందో 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇలాంటి పిల్లలు ఇంకా చిన్న వయసులో ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సాయి చరణ్. నేను ట్రైన్ ఫిట్నెస్ మంచిర్యాలలో ట్రైనర్గా జాబ్ చేస్తున్నాను. వచ్చే నెల ఆగస్ట్ 17 నేషనల్ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు సెలెక్ట్ అయినందుకు పార్టిసిపేట్ చేయడానికి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారు, నవీన్ గౌడ్ సార్. ఆర్థిక సాయం స్పాన్సర్షిప్ ఇవ్వడానికి అందజేశారు 25,000 రూపాయలు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటీవల కురిసిన వర్షాలకు వరదతో పంట నీట మునిగి నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల తక్షణ నష్టపరిహారం చెల్లించాలని మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కోటపల్లి మండలం ప్రాణహిత పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల వలన నీట మునిగిన పంటలను పలు గ్రామాల రైతులతో కలిసి రఘునాథ్ వెర్రబెల్లి పరిశీలించి మాట్లాడారు. మండలంలో ప్రాణహిత పరివాహక ప్రాంతంలో వెంచుపల్లి గ్రామం నుంచి దేవులవాడ గ్రామం వరకు వరదలు వచ్చి నీట మునిగిన పంట ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, గత ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ₹1 కూడా చెల్లించలేదని, ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకుని రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, దుర్గం అశోక్, మంచి రామన్న, పట్టి వెంకటకృష్ణ, పున్నంచంద్, నాగేశ్వరరావు, మధు, తిరుపతి, చారి, శ్రీపాల్, శివకృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రాణహిత వరద వలన చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలం, ఇక్కడ సిర్సా గ్రామము, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో రైతులందరిది కూడా ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ప్రాణహిత బ్యాక్ వాటర్ వలన, ఈ ముంపు వలన ఇక్కడ రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ భాస్కర్ కదా, శంకర్ కౌలు రైతు
4 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు, 1,00,000 రూపాయలు కౌలుకి తీసుకున్నాడు, ఒక 60-70 వేల రూపాయల పెట్టుబడి పెట్టిండు పత్తి వేద్దామని. ఇలా మొత్తం కూడా మునిగిపోయింది. ఈ ప్రాంతం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ప్రతి రైతుకి ఎకరానికి తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. గతంలో కూడా ఈ ప్రాంతంలో వరదలు వచ్చి ఈ బ్యాక్ వాటర్ వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే వివేక్ గారు అనేక సందర్భాలలో వారు మాట్లాడడం జరిగింది, పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకొని శాసనసభకు పంపడం జరిగింది. మీరు ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్యలను శాసనసభలో మాట్లాడి ఈ ప్రాంతం యొక్క రైతులకు వెంటనే 20,000 రూపాయల ఎకరాన ఇప్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వము భద్రాచలము ఇంకెక్కడెక్కడనో వరదలు వచ్చినప్పుడల్లా రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మన మంచిర్యాల జిల్లా ముఖ్యంగా చెన్నూరు ఈ ప్రాంతంలో ఉన్న రైతులను మాత్రం పట్టించుకుంటలేరు. ఈ ప్రాంత రైతులంటే ఎప్పుడైనా కూడా చిన్న చూపు ఉన్నది ప్రభుత్వానికి. ఈ ప్రాంతంలో రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. 1000 ఎకరాల నష్టం జరుగుతుంది, 100 మంది రైతులు నష్టపోతారు. మేం భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం. ఈసారి పాదయాత్ర అవసరం పడితే చెన్నూరు నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తాం. కానీ రైతులకు నష్టపరిహారం ఇప్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, కొట్లాడుతుంది. వెంటనే 20,000 రూపాయల వర్గంలోని కోటపల్లి మండలం చెందిన ప్రాణహిత పరివాహక ప్రాంత గ్రామాలైన వెంచపల్లి నుండి దేవులవాడ వరకు ప్రతి సంవత్సరము వర్షం వచ్చిందంటే ఇక్కడి రైతులు కన్నీటి పర్యంతమవుతారు. ప్రతి సంవత్సరం లాగానే ఎప్పుడు పంట నష్టపోతావా అని చెప్పి అయినా నష్టపోతున్నా తెలిసి కూడా మళ్ళీ ఒకసారి రాదు కావచ్చు అనే ఆలోచనతో మళ్ళీ వాళ్ళు విత్తనాలు తీసుకొచ్చి పెట్టుబడి తెచ్చి అప్పులు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా ఏదో ఆశతో ఈసారి రావని అనుకుంటారు. కానీ ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వము చూడండి పంట నష్టపరిహారం ఇవ్వలేదు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పంట నష్టపరిహారం వీళ్ళకి వెంటనే రైతులకు చెల్లించాలి. వీరి అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆలోచించి దీని గురించి ఆలోచించాలి. అలాగే మా భారతీయ జనతా పార్టీ చెన్నూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క రైతు పక్షాన కొట్లాడుతుంది, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది, మరియు మహిళల పక్షాన కొట్లాడుతుంది. అడుగడుగునా ఇచ్చిన హామీలను వారిని ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో వారిని ఎప్పటికీ ఓకే సార్, నాది 10 ఎకరాల కౌలు పట్టుకున్నా సార్. ఇక్కడనే గిన్నె ఉంటుంది, ఇంత సెట్ అయింది సార్. ఇప్పటికీ నేను 2 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టినా, 1,00,000 రూపాయలు కౌలు పెట్టినా, 3 లక్షల రూపాయలు అయినాయి సార్. మొత్తానికి ఒక 20 మంది బత్తాలు కూడా అనుకోకుండా వచ్చిన గోదావరికి 20 బత్తాలు కూడా పోయినాయి సార్. మొత్తానికి నాకు ఏమన్నా ప్రభుత్వం సాయం చేయాలని నేను కోరుకుంటున్నా. కౌలు రైతుని మొత్తానికి నాకు పట్టభూమి అన్నది ఏం లేదు సార్. మీ చేతి కష్టంతో కౌలుకు పట్టుకొని ఏమో కొన్ని కష్టాలన్న పోతాయని కౌలుకు పట్టుకొని ఒక 10 ఎకరాలు కౌలుకు తీసుకొని చేశాను సార్. చేస్తే నిరుడు రాలే గోదావరి. ఈ గోదావరి వచ్చినందుకు మొత్తానికి నష్టపోయినా సార్. 10 ఎకరాలు ఆడకెళ్ళి అదంతా నీళ్ళు ఉన్నది నాదే సార్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో 2 ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన 60,000 రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను చెన్నూరు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణ సీఐ రవీందర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా, గంజాయి, గుడుంబా తయారీ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే చెన్నూరు పట్టణంలో అక్రమంగా నిల్వ చేసిన 60,000 రూపాయల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులు మూత శ్రీనివాస్, కొండమీది మధుకర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. ఏఐటీయూసీ యూనియన్ ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీకి గుర్తింపు పత్రం వెంటనే ఇవ్వాలని ఏరియా బ్రాంచ్ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మంగళవారం కేకేఓసీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచినప్పటికీ సింగరేణి యాజమాన్యం ఇంతవరకు గుర్తింపు పత్రం ఇవ్వడం లేదని, దీనివల్ల స్ట్రక్చర్ సమావేశాలు, కార్మికుల సమస్యలు ఏవీ పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజెండా యూనియన్తోనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం మార్చిలోనే కంపెనీ లోపల పై ఆడిటింగ్ జరగాలని, కానీ
అధికారులు ఇంతవరకు ఏమీ చెప్పడం లేదని, లాభాల వాటా కార్మికులకు 35% ఇవ్వాలని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల కాలనీలలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని మండిపడ్డారు. కాలనీలలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు కార్మికుల ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని, డ్రైనేజీలు క్లియర్గా లేక కార్మికుల ఇళ్లలోకి నీరు వెళ్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, లేకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనేక కార్మిక సమస్యలు పేరుకుపోయినాయి. గుర్తింపు సంఘం కాయిదాలు పత్రం ఇవ్వకపోవడం వల్ల, స్ట్రక్చర్ మీటింగ్లు జరగకపోవడం వల్ల అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వాలు ఇలా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎర్రజెండా యూనియన్ గుర్తింపు సంఘంగా గెలిచింది. రేపొద్దున స్ట్రక్చర్ మీటింగ్లో అనేక సమస్యలు ప్రస్తావిస్తారు కాబట్టి అవన్నీ పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కాలయాపన చేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికుల కోసం మీరు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చినా ఇవ్వకున్నా కార్మిక పక్షాన పోరాటాలు చేసైనా కార్మిక సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పేసి ఇలా యాజమాన్యాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇలా పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ పెండింగ్లో ఉన్నది. సొంతింటి పథకం అమల్లో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇలా సింగరేణి కార్మికులు నిత్యం పుట్టెడు బండ కింద పోయి కష్టపడి ఇలా సాధించిన లాభాల్లో వాటా ఇంతవరకు లాభాలు ప్రకటించలేదు. లాభాల వాటా ఎంత కూడా తెలియలేని పరిస్థితి ఇలా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాలను చూస్తూ ఉన్నాం. ఇలా లాభాలు ఎందుకు ప్రకటించలేదని ఏడీసీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా వందల వేల కోట్ల రూపాయలు లాభాలు తీసుకొచ్చారు. అసలు సింగరేణిలో ఆడిట్ జరగాలి. మార్చి తర్వాత సింగరేణికి ఎంత లాభాలు వచ్చినాయి, ఎంత ఖర్చు అయింది, మిగులు అమౌంట్ ఎంత అనేది ఆడిటింగ్ జరిగి మరి ప్రజలకు, కార్మికులకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ బాధ్యతను కూడా విస్మరించి చేస్తూ ఉన్నారు. ఇలా సింగరేణి నిధులతోని ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా వాళ్ళ హామీలను నెరవేర్చుకున్న పరిస్థితిలో ఉన్నారు. ఇలా సిఎస్ఆర్ నిధులున్నది, డిఎంఎఫ్ నిధులున్నాయి. ఆ నిధులన్నీ కూడా సింగరేణి ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా సింగరేణి కాలనీలు వారి కోటర్లు ఇలా అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి. కనీసం ఇవాళ కోటర్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది. కాలనీలో మురుగు కాలువల డ్రైనేజీ లేదు. ఇలా రోడ్ల మరమ్మతుల పరిస్థితి లేదు. అనేక సమస్యలు ఇవాళ పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఇవాళ దృష్టిలో ఉంచుకొని పనిచేయాల్సిన అవసరం ఇవాళ జిల్లా కలెక్టర్లకు ఉన్నది. దాన్ని కూడా విస్మరించి రాజకీయ నాయకులు ఏది చెబితే అక్కడ ఖర్చు చేయాలని చూస్తున్నారు. ఇది సరి అయింది కాదని చెప్పి తెలియజేస్తూ లాభాలు వెంటనే ప్రకటించి 30% వాటా లాభాలు కార్మికులకు ఇవ్వాలిగా ఏటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ సేఫ్టీకి సంబంధించిన ఎల్లో కార్డు, రెడ్ కార్డు విషయంలో కార్మికులను గందరగోళ పరిస్థితి చేస్తూ ఉన్నారు. దాని విషయంలో ఎవరికి అవగాహన లేదు. ఎందుకు ఇలా ఎల్లో కార్డు, రెడ్ కార్డు పెట్టి ఇలా ఇది చేస్తూ ఉన్నారు. ఇలా కార్మికులు తప్పు చేస్తే ఛార్జ్ షీట్ ఇస్తూ ఉన్నారు, సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అదిగాక ఇలా మళ్ళీ ఎల్లో కార్డు అని పెట్టి ఇంకోటి కార్మికులను బెంబెలెత్తి చేస్తూ ఉన్నారు. అంటే కార్మిక వర్గాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కార్మికుల సమస్యలు అడగకుండా కొత్త విధానం తీసుకొస్తే దానిపై ఉద్యమాలు చేసుకుంటూ ఉంటారనే ఆలోచన ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మాకు తెలుసు. ఈ సింగరేణిలో 100 ఏళ్ల చరిత్రలో మేము యూనియన్ నడుపుతా ఉన్నాం. అనేక అగ్రిమెంట్ చేసి ఇలా కార్మిక వర్గానికి మేలు చేకూర్చిన ఎర్రజెండా యూనియన్ కు ఈ జిమ్మికులను చిత్తు చేయడం పెద్ద సమస్య కాదు. కాబట్టి మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ లో పట్టణ సీఐ రవీందర్రావు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని రైతుల ఖాతాలలో ఉన్న రుణమాఫీ గాని, రైతు బంధు గాని టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని లేదా ఫోన్ చేయగానే ఏదైనా ఓటీపీ చెప్పమని గాని అడిగితే సహకరించవద్దని, తక్షణమే ఆ నెంబర్ పోలీస్ స్టేషన్ కు ఇవ్వాలని కోరారు. అటువంటి కేసు ఈ రోజు మా పరిగణలోకి వచ్చిందని, ఒక రైతు ఖాతాలో నుంచి 95,000 ఉండగా వారికి ఫోన్ చేసి మరీ ఆ ఖాతాలోని డబ్బులు మాయం చేసినట్లు తెలిపారు. కావున ప్రజలు, రైతులు ఈ సైబర్ నేరాల నుండి అప్రమత్తంగా ఉండాలని కోరారు. అలాగే ఈ సైబర్ క్రైమ్లో మీరు ఈ సైబర్ వాళ్ళు చేసిన ఫ్రాడ్ మీరు వెంటనే మీ ఫోన్లోంచి ఏమైనా అమౌంట్ డిలీట్ అయినా, లేకపోతే మీరు వాళ్ళ సైబర్ వాళ్ళ పడ్డట్టు మీకు అనుమానం రావడంతో వెంటనే మీరు ఈ యొక్క 1930 అనే నెంబర్కు వెంటనే మీ మొబైల్ నుంచి వెళ్ళి కాల్ చేయండి. కాల్ చేసేస్తే అది వెంటనే మీ డిలీట్ అయినటువంటి అమౌంట్ను కూడా అది మనకు తొందరగా దాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుట్ ఆన్ హోల్డ్ కూడా అమౌంట్ ఏదైనా ఉంటే మనకు మీ అకౌంట్లోకి సేవ్గా ఉంటుంది. కాబట్టి మరొకసారి అందరికీ ఈ సైబర్కి సంబంధించిన నేరాలపైన ఎలాంటి
అది వచ్చినా కూడా మీరు వెంటనే 1930 పోలీస్ స్టేషన్కి వచ్చే లోపే మీరు 1930కు వెంటనే మీ మొబైల్ నుంచి కాల్ చేస్తే మీకు రక్షణగా ఉంటుందని చెప్పి మీకు తెలియవస్తుంది. మందమరి ఏరియా ఆర్కేపీఓసీ కార్మికుల సమస్యల పట్ల ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ నేతృత్వంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సింగరేణికి నూతన బావులను కేటాయించాలని, అలాగే ఆర్కేపీఓసీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుకి త్వరగా పర్మిషన్ రావడం కోసం కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలవడం జరిగిందని అన్నారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్కేపీఓసీ ఏఐటీయూసీ నూతన కమిటీని కార్మికులకు పరిచయం చేశారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు ఏఐటీయూసీ నూతన ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రాజ్ కుమార్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి ఇప్పకాయల లింగయ్య, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, మీరందరూ చూసే ఉంటారు, సోషల్ మీడియాలో కానీ పేపర్లలో చూసే ఉంటారు. మరి ఇప్పుడు కూడా ఆ బొగ్గులను కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు. అదేవిధంగా కొన్నిటికి ఈసీ రాక, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేక కొన్ని ఆగిపోతున్నాయి. దానికి ఉదాహరణ మన ఆర్కేపీఓసీ ఈసీ రాకనే ఆగింది. అది ఏం లేదు, దానికి మేనేజ్మెంట్ అన్నీ ప్రాసెస్ చేసింది, పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది, ఎక్స్టెన్షన్ కోసం అడగడం జరిగింది, ఈసీ రాలేదు. ఇక మనకు ఈసీ రావాలంటే మాత్రం అది ఫైల్ కదలవు. ఏ ప్రైవేట్ వాడు వెళ్ళి ఈ బొగ్గు ఇలా తీసుకుంటానంటే తీసుకోపో అంటాడు. ఇంకా సంవత్సరం 2 సంవత్సరాలకు ఈసీ వచ్చినా వాడైతే బొగ్గు తీస్తూనే ఉంటాడు. వారికి ఏ రూల్ లేదు. ప్రైవేట్ వాడికి మంచి మంచి అడవులలో తీస్తున్నారు. మీకు కూడా చూస్తున్నారు, మీరు సోషల్ మీడియాలో పేపర్లో చూస్తున్నారు. ఛత్తీస్గఢ్లో బొగ్గు గనులను తీసేస్తున్నాడు, ఇనుప ఖనిజం తీస్తున్నాడు, మధ్యప్రదేశ్లో తీస్తున్నాడు. మంచి అడవులు అవన్నీ, జార్ఖండ్ అడవులన్నీ పోతాయి. కానీ మనకు ఏదో 4 పొరకలు ఉన్న కాడ మాత్రం ఈసీ క్లియరెన్స్ ఇవ్వడం లేదు. దానివల్ల ఈ ఓసీ కూడా భవిష్యత్తు ఇంకా ఆగడానికే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కనీసం ఇప్పుడన్నా మెజారిటీ లేదు కాబట్టి మోడీ ప్రభుత్వానికి కాస్త జ్ఞానోదయం అయితే ప్రైవేట్ సంస్థలకు కాకుండా పబ్లిక్ సంస్థలను అభివృద్ధి చేయాలని చెప్పేసి, ఈ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి, ఈ పేదలకు న్యాయం చేయాలని చెప్పి జ్ఞానోదయం అయితే బాగుండదు. అయినా మెజార్టీ రాకపోయినా వేరే వాళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని చేస్తూ కూడా అదే నల్ల చట్టాలను కొనసాగించడం జరుగుతుంది. ఆ ఎంఎండిఆర్ చట్టాల వల్ల ఈరోజు మనవాడు కదా అని మనం అనుకుంటే ఇక్కడికే వచ్చేసి వేలం పాటేస్తాడు ఆయన. మనం తెలంగాణ వ్యక్తి కిషన్ రెడ్డి గారు కాపాడవయ్యా అంటే ఆయన ఏం చేసినంటే అక్కడెక్కడో వేలం పెట్టుంటే ఈయన వేలం పెడితే హైదరాబాద్లోనే పెడతాను. ఆయన పరిస్థితి అట్టున్నది. మనుషులలో మార్పు రావడం లేదు, ప్రభుత్వంలో మార్పు రావడం లేదు. చట్టాలు మారన్నంతసేపు మరి మన ఉనికి అగమ్య గోచరంగా ఉన్నది. అయితే ఆయనకు చెప్పినాం, ఈ ఆర్కేపీఓసీ కానివ్వండి, మన ఏదైతే తాడిచెర్లలో ఉంది ఒకటి బ్లాక్ 2, అది అక్కడ మన గోలేట్లో ఒక మైన్ రావాల్సింది ఓసీ, అది కొత్తగూడెం దగ్గర ఒకటి ఉంది. ఈ 4 కన్నా ఈసీ క్లియరెన్స్ ఇస్తే మీరు తొందరగా, అది మీ చేతిలో పని. సరే, ఈ బ్లాక్లు అవి ప్రైవేట్ వాడికి పోయినాయి, అవి మాకు ఇవ్వండి అని అడిగినాం. సరే, అవి కూడా నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 3 సంవత్సరాలు అయింది అరవిందో వాడికి వచ్చేసి. ఆ సత్తుపల్లి సంవత్సరం దాటిన తర్వాత అది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీరు అది ఇవ్వాలి అని చెప్పేసి అది కూడా నేను ప్రయత్నం చేస్తాను, మీకు ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది. దానికంటే ముందు మన ఆర్కేపీఓసీ కానీ ఇప్పుడు చెప్పిన మిగతా 4 కానీ పర్మిషన్ ఇస్తే ఇది వెంటనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలుసు సింగరేణిలో మూతేసిందంటే దానికి పోయేటోడు కూడా. ఇది గలగల అన్నప్పుడే మనం కూడా తొందరగా చేసుకోవాలని చెప్పేసి మన ఆతృత ఉంది. దానికోసం మొన్న మన సీతారామయ్య గారు ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కలుద్దామని చెప్పేసి ఆ కోల్ సెక్రటరీని కలవడానికి. మరి ఈ యొక్క దీనికి పర్మిషన్ వస్తే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయింది. ఇక్కడ కొంచెం ఊళ్ళో కూడా కాస్త ఉండేది, కార్మికులు కూడా దగ్గర ఉన్నారని ఎక్కడి నుంచో మనుగురు అటు ఎక్కడో పాటు ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంతో కష్టపడి. మరి బొగ్గుబాయి మూతపడక ముందే మనకు పర్మిషన్ వస్తే బాగుంటుందనే ప్రయత్నం జరుగుతుంది. అది రావచ్చు, దాదాపు తొందరగానే తీసుకొస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది మీకు. దీనికి వస్తే మాత్రం మనం కొనసాగుతాం ఇదే రకంగా, ఏ ఆందోళన లేకుండా. కాబట్టి ఈ బొగ్గు బావులను కాపాడుకోవాలి. మనకు రావాల్సిన హక్కులు ఉన్నాయి. ఇక లాభాల వాటా ఇప్పటి వరకు ఏందో ప్రకటించడం లేదు. మరి ఇంత వచ్చింది అని చెప్పడం జరుగుతుంది, కానీ మరి ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు అదే జరుగుతుంది. ఆ లాభాల వాటా కోసం కూడా మనం ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధమైన అన్ని సమస్యల మీద ఇంకా గుర్తింపు పత్రం మీద లేదు, అదొకటి ఉన్నది. ఇక్కడ మేనేజ్మెంట్ అన్ని బరాబర్, వాళ్ళ సేఫ్టీ కమిటీలు అయితే బాగుంటుంది, కానీ మైన్ కమిటీకి అయితే గుర్తింపు పత్రం అడ్డవుతుంది. మరి
చేసేదేందో చెప్పాలి, మేము అడుగుతాం. అది చేయాల్సిందే. అదొకటి అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు కూడా గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే నియంత్రిత విధానాలతో అవలంబిస్తున్నారో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే పోగడపోతున్నారు. మారాలి. మనం అడిగినప్పుడు మనం ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు కావాలని మళ్ళీ ఈ బొగ్గు బావులకు కూడా వాళ్ళు సపోర్ట్ చేయాలా, వేలం వేయకుండా. కానీ వాళ్ళే పోయి వేలం కాడ కూర్చుంటున్నారు. కాబట్టి మారలే, మనుషులు మారినా కానీ పద్ధతులు మారడం లేదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ వల్లనన్న పద్ధతులు మారాలి. ఈ బొగ్గు బావులు కాపాడుకోవాలి. మనకు రావాల్సిన హక్కులు రావాలా. ముఖ్యంగా మనం ఇప్పుడు ఏ బొగ్గు బాయిది అన్న రూపాయి లేదు, జీతాలకే కటకట ఉన్నది. మనకు వచ్చేది ఉంది దాదాపు 35,000 కోట్లు ప్రభుత్వం నుంచి రావాలి. అది ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఏం లేదు. మొన్న మన సాంబశివరావు గారు కూడా అడిగినది. ఏకైక ఎమ్మెల్యే ముందు మీరు ఏం చేస్తారు చేయాలో వాళ్ళకి ఇవ్వాల్సిన ముందు ఇవ్వండి. లేకపోతే కనీసం ఇన్స్టాల్మెంట్గా ఓ 10,000 కోట్లు, 17,000 కోట్లు, ఇట్లా ఇన్స్టాల్మెంట్గా నన్ను ఇస్తే వాళ్ళు బొగ్గు బావులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇవ్వాల్సిన ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసిండ్రు. అవి రావాలి. వీటన్నిటితో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిమాండ్ చేసింది ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు మార్చాల, జీవో ప్రకారం అన్నా ఇవ్వండి. మొన్న కూడా హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వండి అని కోల్ ఇండియాలో మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మనతో సమానంగానే పనిచేస్తారు. పాపం వాళ్ళకు పూట గడవదు. మళ్ళీ కాంట్రాక్టర్ల దౌర్జన్యం ఎక్కున్నది. డబ్బులు తీసుకొని పెట్టుకుంటాడు. 5 కాంట్రాక్ట్ వస్తే 10 మందిని పెట్టుకుంటాడు. వాళ్ళ చెరసగాలు మస్తాడంటాడు. వాడి కమిషన్ల కోసం చాలా అరాచకాలు చేస్తాడు. సింగరేణిలో ఎన్ని అరాచకాలు కాంట్రాక్టర్లు ఇవన్నీ బయట పెట్టాలంటే సమయం సరిపోదు. మన కళ్ళ ముందే చూస్తున్నాం. వాళ్ళు కూడా మనతోనే ఉన్నారు. వాళ్ళ సమస్య కూడా ఉంది. కాబట్టి మరి ఇవన్నీ పరిష్కరించుకోవాలి. తర్వాత మనం ఇక్కడ గుర్తింపు సంఘంగా ఉన్నాం కాబట్టి మనకు బాధ్యత. అసలైతే గతంలో మేము లీడర్లుగా ఉన్నప్పుడు రాయి మూత పడే వరకు ఆ లీడర్ అండనే ఉండి 7 కొడితే అడిగి పెట్టేవాడు. కాబట్టి ఇప్పుడు పద్ధతులు మారిపోయినాయి. మనుషులలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఎక్కడికక్కడ చదువుకుంటాను. సరే, ఇక్కడ ఓసీలో కూడా ఇప్పుడు మనకు కమిటీలు వేసుకోవాలా. కమిటీలు ఉండకపోతే మేనేజ్మెంట్ అడగలేము. కాబట్టి నిన్ననే కమిటీ కూడా వేయడం జరిగింది. మన గతంలో ఆంజనేయులు ఉండే, ఆయన ఇక అన్ని చూసుకున్నాడు. పాపం ఆయన సంపద రాలేదు. సంపద సెక్రెటరీ చేస్తే ఆయన ఏదో వ్యక్తిగత. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రాణహిత నది పరివాహక ప్రాంత సిరివంచ, అర్జునగుట్ట, వెర్రి పాయింట్ సందర్శించి వరద ఉధృతిని తెలుసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించిన సిపి ఎం శ్రీనివాస్. జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన ఒల్లది సాయి చరణ్. క్రీడాకారునికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఆదిలాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు మార్క నవీన్ కుమార్ గౌడ్. నీట మునిగి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు. ఎకరానికి 20,000 నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.